శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం ప్రథమ స్కంధము. యక్స్వానుభావమఖిల శృతిసారమేక మాధ్యాత్మదీపమతితిర్షతం తమోస్తనం సంసారిణం కరుణాయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. ఈ భాగవతము మహారహస్యమైన పురాణము. ఇది భగవత్ స్వరూపము యొక్క అనుభవమును కలగజేయును. మరియు ఇది సమస్త వేదముల యొక్కయు సారమై కూడా ఉన్నది. సంసారమున తగులుకొని ఉన్నవారికి ఘోరమగు అజ్ఞానాంధకారము నుండి తప్పించుకొనదలంచు వారికి ఇది ఆధ్యాత్మిక తత్వములను ప్రకాశింపజేయు ఒక అద్వితీయమైన దీపము వంటిది. వాస్తవముగా అట్టి వారి ఎడల కరుణ కలిగియే గొప్ప గొప్ప మునులకును ఆచార్యులకు శ్రీ శుకులు దీనిని వర్ణించి చెప్పినారు. అట్టి శ్రీ శుకమునేంద్రుని నేను శరణు పొందుచున్నాను. ఈ భాగవతము యొక్క రహస్యమైన పురాణము. మనకి అనేక రకాల పురాణాలు, అష్టాదశ పురాణాలు మనకి ఉండయి. మన పెద్దలు ఏర్పాటు చేసినవి. అందులో ఇది మహారహస్యమైన పురాణము అని మనకు తెలుపుతూ ఉన్నది. ఇది భగవత్ స్వరూపాన్ని అనుభవమును కూడా కలగజేయును అని చెబుతూ ఉందన్నమాట. కేవలము పురాణము అంటే ఒకరి చరిత్ర, వారి యొక్క పుట్టిందిలగాయుతూ మరణించే మట్టికి వాళ్ళు చేసిన కార్యకలాపాలు, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు కానీ, వాళ్ళ యొక్క నడవడిక కానీ అటువంటి వాటిని తెలియజేసేది ఇక్కడ పురాణము. కానీ ఈ పురాణములో అటువంటి ఈ కథల రూపకములో ఉన్నప్పటికీ కూడా ఇది భగవత్ స్వరూపము యొక్క అనుభవమును కూడా కలగజేయను. ఆ భగవత్ స్వరూపమును అనుభవమును కూడా చేసి మరియు సమస్త వేదముల యొక్కయు కూడా సారమై ఉన్నది. సమస్త వేదములు మనకి వేదములు 4: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదమని. ఈ వేదముల యొక్క సారం కూడా ఈ భాగవత రత్నాకరమే అయ్యున్నది అని చెప్తున్నారు. ఇంకా ఈ భాగవతము యొక్క ప్రత్యేకత సంసారమున తగులుకొని ఉన్నవారికి ఘోరమగు అజ్ఞానాంధకారము నుండి తప్పించుకొనదలంచు వారికి ఇది ఆధ్యాత్మిక తత్వములను ప్రకాశింపజేయు ఒక అద్వితీయ దీపము వంటిది. సంసారమున తగులుకొని ఉన్నవారికి, సంసారము అంటే మనకిక్కడ గుర్తొచ్చేది మన కుటుంబము, మన భార్య బిడ్డలు, లేకపోతే మన సంపద, మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది సంసారము అనుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం. కానీ అది భౌతికమైన ఈ జీవన గమనములో ఈ కుటుంబ వ్యవస్థని సంసారము అని అనుకున్నప్పటికీ కూడా వాస్తవంగా సంసారము అంటే పుట్టి చచ్చేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ సంసారము అంటే జనించేది, గతించేది, పుట్టేది, మరణించేది, ఈ చావు పుట్టుకలతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో అది సంసారము. అటువంటి సంసారమున ఈ చావు పుట్టుకలతో తగులుకొని
ఆ సంసారమున తగులుకొని ఉన్న వారికిని ఘోరమగు అజ్ఞానాంధకారము నుండి తప్పించుకొనదలంచు వారికిని. అజ్ఞానాంధకారం అంటే ఇదే, ఈ సంసారమే నిజము అనుకొని మనం ఏమనుకుంటూ ఉన్నాం? మన ఈ ప్రపంచంలో మన కుటుంబమే నిజం అనుకుంటున్నాము, మన పేరు ప్రఖ్యాతలే, మన సంపదలే, మన భార్య బిడ్డలే, ఇదంతా కూడా నిజం అనుకోనే మనం ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఇది అజ్ఞానాంధకారము అని మనకు తెలియజేస్తున్నారు. అజ్ఞానాంధకారము అంటే చీకటి ఎటువంటిదో మనం అనుకునే ఈ కుటుంబం అనే యొక్క వ్యవస్థ అనేది అటువంటిది అని. అజ్ఞానము అంటే చీకటికి సంబంధించిందన్నమాట. చీకటిని మనమేమనుకుంటున్నాము అంటే ఇదే వెలుగు, ఇదే ప్రకాశము, ఇదే నిజము అనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడ వాస్తవకంగా సత్య మార్గములో, ఇక్కడ ఆధ్యాత్మిక మార్గములో ఈ సంసారం అనేది, ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఒక అజ్ఞానాంధకారము, ఒక చీకటితో పోల్చి చెప్పటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. కానీ ఆ చీకటిలో నుంచి తప్పించుకొనదలంచు వారికిని ఇది ఆధ్యాత్మిక తత్వములను ప్రకాశింపజేయు ఒక అద్వితీయ దీపము వంటిది. ఆ సంసారములో నుంచి అనే చీకటిలో నుంచి తప్పించుకోవాలి. ఈ జనన మరణం అనే చక్రములో నుంచి నేను తప్పించుకోకపోతే నాకు ఎప్పుడూ ఇందులో సుఖము అంటూ వాస్తవంగా లేనే లేదు. వాస్తవమైన సుఖాన్ని, ఆనందాన్ని పొందాలి అంటే ఆ భగవంతుని సన్నిధిలోనే, ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యములో తప్ప మనకు వాస్తవమైన ఆనందము అనేది ఇక్కడ ఈ ప్రపంచములో దొరకదు. మనం దొరకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరము కూడా నేను ఇంకా ఆనందంగా ఉండాలి, నేను ఇంకా తృప్తిగా ఉండాలి, నేను ఈ డబ్బు సంపాదించితే ఆనందంగా ఉంటాను, నేను ఈ పదవిని సంపాదించితే ఆనందంగా ఉంటాను, అట్లా ఈ లోకానికి సంబంధించినవి మనం ఏర్పాటు చేసుకున్నవి ఏవైతే ఉండయో వీటన్నింటినీ ఒకదానికంటే ఒకటి పొందితే మనకి ఆనందము దొరుకుతూ ఉన్నదని పరిగెడుతూ ఉంటాము. కానీ మనం కానీ పరిశీలించినట్లయితే ఈ అన్నింటి వెనకాల ఆనందం ఉందని కానీ ఒక్కసారి మనం ఆలోచన చేసి పరిశోధన చేసినట్లయితే ఏ పదవులలో కూడా ఆనందం అనేది లేనే లేదు, ఏ డబ్బులో కూడా ఆనందం అనేది లేనే లేదు, ఏ పేరు ప్రఖ్యాతులలో కూడా ఆనందం అనేది లేనే లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమైన ఆనందమే కానీ శాశ్వతమైన ఆనందము కానే కాదు. అందువల్ల మనం ఏమనుకుంటున్నాము? తాత్కాలికమైన ఆనందమే ఇంకా శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటూ మనం ఇక్కడ పరుగులెత్తుతూ ఉన్నాం. అది ఎంత మనం కోరుకున్నప్పటికీ కూడా అది క్షణికమైన ఆనందంగానే మనకు ఉంటుంది. ఏ విధంగానూ మనకి ఒక రుచికరమైన పదార్థము నాలిక మీద మనం పెట్టుకున్నప్పుడు ఎంతో బాగుంది అని ఆనందం, తృప్తి పడతాం. మరుక్షణం ఎప్పుడైతే నాలిక దాటి గొంతులోకి పోవటంతో ఆ మాధుర్యం అనేది నాలిక ఏదైతే రుచిని గమనించిందో అది ఇక ఏమైపోయిందో కూడా మనకు తెలియదు. ఆ నాలిక మీద ఉన్న క్షణమే మనకు ఆనందంగా ఉంటుంది, కానీ ఆ నాలిక దాటిన మరుక్షణం ఆ ఆనందం అనేది పోతుందన్నమాట. అట్లా ఏదైనా సరే ఈ చెవుల ద్వారా మనం ఏదైనా ఇనసొంపుగా ఉండే ఒక శబ్దాన్ని మనం వినేటప్పుడు అబ్బో ఎంతో బాగుంది, అది ఎంతో రమ్యంగా ఉంది ఆ పద్యం కానీ పాట కానీ అని మనం వింటాం, ఆ సంగీతం అని. కానీ అది విన్నంతసేపు అది బాగుందనుకుంటాం, అది ఆగిన మరుక్షణం అది లేకుండా పోతూ ఉంటుంది. ఇంకా ఇటువంటి శరీరానికి సంబంధించి మన కోరుకున్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇంకా చూసినట్లయితే మన చర్మానికి సంబంధించే స్పర్శ ఏదైతే ఉందో ఆ స్పర్శ ద్వారా మనం పొందే చల్లదనం అని,
దానికి సంబంధించి ఎటువంటి కూలింగ్ ఉంటే మన హాయిగా ఉంటుందో అటువంటిది కావాలని కోరుకుంటూ ఉంటాం. అది తర్వాత కొద్దిసేపు తర్వాత అది పోయిన తర్వాత మళ్ళీ ఆ ఆనందం అనేది తొలగిపోతుంది. అదేవిధంగా ఒక దృశ్య రూపకములో మనం కంటితో చూసే దృశ్యాన్ని ఒకదానికంటే ఒకటి అందంగా కనపడుతూ ఉంటే అది బాగుంది ఇది బాగుంది అనుకుంటాం. మరుక్షణం మళ్ళీ ఇంకొక దృష్టి పక్కకు పోవటంతో వెంటనే మళ్ళీ అది పోతూ ఉంటుందన్నమాట. ఈ ఇంద్రియాదులతోటి మనం మనస్సుతోటి వర్ణించి పొందాలి. ఈ శరీరానికి సంబంధించిన ఆనందం అనే మనం ఉండాలి పొందాలి అనుకునే ఆలోచన అనేది అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కానే కాదు. ఎందుకంటే క్షణికమైన ఆనందాలయ్యి క్షణికమైన ఆనందాన్ని పొంది మళ్ళీ క్షణంలో మళ్ళీ ఆనందం అటుమాయమైపోయి మళ్ళీ దుఃఖం అనేది అక్కడే తయారవుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి జీవనమే మనం గడుపుతూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. శాశ్వతమైన ఆనందం ఎక్కడ ఉన్నదని మనం వెతికినప్పుడు భగవంతుని యొక్క సన్నిధిలో తప్ప శాశ్వతమైన ఆనందం ఇంకా ఎక్కడా కూడా లేనే లేదు. ఎందుకు భగవంతుని యొక్క సన్నిధిలో శాశ్వతమైన ఆనందం ఎప్పుడు ఒకే రకంగా ఉండే ఆనందం అనేది అక్కడ లభ్యమవుద్ది అని అంటే, ఏదైతే ఈ మనస్సు వర్ణన చేసి ఈ ఇంద్రియములతోటి ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతని చూపించుకుంటూ ఒకదానికంటే ఒకటి ఎక్కువలు తక్కువలను కల్పించుకుంటూ చూపించే ఈ ప్రపంచమే ఇక్కడ మనం ఈ శరీరతత్వానికి సంబంధించింది. అయితే భగవంతుని యొక్క తత్వానికి అందువల్లే ఇక్కడ ఒకదానికంటే ఒకటి ప్రత్యేకత అంటే ఒకదానికంటే ఒకటి మార్పులు చెందుకుంటూ ఎప్పుడు మారిపోతూ ఉంటుంటుందన్నమాట. మనకు క్షణికమైన ఆనందం వచ్చిందంటే మళ్ళీ వెంటనే దుఃఖం వచ్చుద్ది. దుఃఖం వచ్చిందంటే మళ్ళీ క్షణంలో పోయి మళ్ళీ ఆనందం వచ్చుద్ది. ఎట్లానే అనేక రకాలుగా మార్పులు చెందే దాంట్లో మనం ఎప్పుడూ ఒకే రకంగా ఉండే ఆనందాన్ని పొందలేము. అయితే ఎప్పుడూ ఒకే రకంగా ఉండే భగవంతుని యొక్క స్వరూపం దగ్గర ఎప్పుడూ భగవంతుని యొక్క స్వరూపం ఒకే రకంగా మార్పులు చెందకుండా ఉండేది. కాబట్టి ఈ అన్ని భిన్నత్వాలు అనేకత్వాలు మొత్తం నశించిపోయి అన్నీ కూడా భగవంతుని యొక్క లీలగా ఎప్పుడైతే మనకి ఆచరణ రూపకములో అనుభవపూర్వకంగా ఇటువంటి భాగవతం యొక్క మహత్యం ద్వారా ఈ భాగవతం యొక్క మార్గం ద్వారా ఎవరైతే పొందగలిగి అటువంటి భగవంతుని నీడలో జీవించే వారికి ఎప్పుడూ కూడా శాశ్వతమైన ఆనందం అనేది అక్కడ లభ్యమవుద్ది. ఇక అందువల్లే ఇక్కడ అద్వితీయమైన దీపము వంటిది. ఇక్కడ అద్వితీయమంటే ఎటువంటిది? అద్వితీయమైన దీపము అంటే ఎప్పుడు ఎడతెగక ఉండేది, ఎప్పుడు ప్రకాశం అనేది మారకుండా ఉండే అటువంటి దీపము. మన దీపాలు ఏ విధంగా ఉంటాయి అంటే కొద్ది దూరమే ప్రకాశాన్ని అందిస్తూ ఉంటాయి. కొద్దిసేపు ఉండి మళ్ళీ కొద్దిసేపు లేకుండా కూడా పోతాయి. ఇది అటువంటిది కాదు. ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే యొక్క ప్రకాశం వంటిది. అటువంటి శాశ్వతమైన ప్రకాశం అటువంటిది దీపము వంటిది ఈ భాగవత రత్నాకరం. అయితే వాస్తవముగా అట్టి వారి ఎడల కరుణ కలిగయే గొప్ప గొప్ప మునులకును ఆచార్యులకు శ్రీసుకులు దీనిని వర్ణించి చెప్పినారు. అట్టి వారి ఎడల కరుణ, ఎవరైతే ఈ సంసారాన్ని దాటాలి, ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అనుకొని ఎవరైతే ఈ ఆధ్యాత్మిక తత్వం కోసం ప్రయాణం చేసి దానికోసం పరిగెడుతూ ఉంటారో అటువంటి వారి ఎడల ఎవరికి సుఖదేవుడు శ్రీ సుకులు దీనిని వర్ణించి చెప్పారు. ఆచార్యులకు శ్రీ సుకులు. ఆచార్యులు అంటే ఇక్కడ మనకి గురువుతోటి సమానం, గురువులు అని. ఎవరి వల్ల ఎవరిని కరుణించారు అంటే ఈ సంసారములో నుంచి, జనన మరణం అనే సంసారములో నుంచి తప్పించుకుంటాము. ఈ సంసారం మనం ఇక ఈదలేము. దీంట్లో నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి భగవంతుడా
అని ఎవరైతే భగవంతుణ్ణి శరణుజొచ్చుతారో అటువంటి వారికి మీద ఆచార్యులకు శ్రీ శుకులకి కరుణ కలిగి వాళ్ళకే చెప్పి ఇటువంటి భాగవతాన్ని ఇక్కడ చెప్పారు అని మనకు తెలియజేయటం జరిగిందన్నమాట. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణకును నరులలో శ్రేష్ఠుడగు నరునకును నరనారాయణులకు సరస్వతీదేవికిని వ్యాసులకును నమస్కరించి తదుపరి సంసారము పైనను అంతఃకరణ వికారముల పైనను విజయమును కలిగింపజేయునట్టి ఈ భాగవత మహాపురాణమును పఠించవలెను. ఎవరికయ్యా మనం నమస్కారం చేయాలి అంటే అంతఃకరణ వికారముల పైనను విజయమును కలిగింపజేయునట్టి ఈ భాగవత మహాపురాణమును పఠించవలెను. ఎవరికి నమస్కారం చేయాలి? నారాయణకును. నారాయణ అంటే నారము అంటే పంచభూతాల మొత్తాన్ని కూడా వ్యాపించి ఉన్న స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ నారాయణుడు అంటే పంచభూతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా వ్యాపించి అంతర్గతంగా కనపడకుండా శక్తి రూపకంగా ఉండి పంచభూతాలకే ఆధారమై పంచభూతాలను నడిపించే యొక్క రూపకమే ఇక్కడ నారాయణుడు. అటువంటి నారాయణుడికి మనము నమస్కారం చేయాలి. నరులలో శ్రేష్ఠుడగు నరునకును నరనారాయణులకు సరస్వతీదేవికిని వ్యాసులకును నమస్కరించి, నరులలో శ్రేష్ఠుడు ఎవరయ్యానంటే ఎవరైతే ఈ భాగవత రత్నాకరము అనే గ్రంథాన్ని చదివి అనుభవపూర్వకంగా భగవంతుని సన్నిధిలో జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరులలో శ్రేష్ఠుడు. అటువంటి వారికి ఈ నరనారాయణులకు ఇద్దరికీ నమస్కారం చేసి, ఇంకా వ్యాసులు ఏ వ్యాస మహర్షి అయితే ఉన్నాడో ఈ సరస్వతీదేవికిని వ్యాసులకును కూడా నమస్కరించి తదుపరి ఈ సంసారము పైనను అంతఃకరణ వికారముల పైనను విజయమును కలిగింపజేయనట్టి ఈ భాగవత మహాపురాణమునే పఠించవలెను. దేనికి పఠించాలి భాగవత మహాపురాణమును? అంతఃకరణములో వికారాలు ఏవైతే ఉండయో ఆ వికారాల మీద విజయాన్ని సాధించాలి. అయితే మనకు అంతఃకరణలో ఏ వికారాలు ఉండయి అన్న విషయం మనకు తెలుసుద్దా అంటే, మనకి పరిశోధన చేస్తే మనకు అంతఃకరణలో ఏ వికారాలు ఉండయో అవి మనకు తెలుస్తాయి. ఎందుకంటే ఒకసారి కోపంగా ఉంటాం, అది ఒక వికారం. ఒకసారి నవ్వుతూ ఉంటాం, అది ఒక వికారం. ఒకసారి విచారణగా ఉంటాం, దిగులు చెందుతాం, అది ఒక వికారం. ఒకసారి పిచ్చి పిచ్చిగా మనం గంతులేస్తూ ఉంటాం, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం, అది ఒక వికారం. ఈ విధంగా అనేక రకాల వికారాలు మొత్తం ఎక్కడుండయి అంటే మన అంతఃకరణ మనస్సులోనే ఉండయి. వాటి మొత్తం మీద మన విజయాన్ని సాధించాలి అంటే తప్పనిసరిగా ఈ భాగవత మహాపురాణాన్ని పఠించితే తప్ప మన మనస్సులో ఉండే వికారాల మీద మనం జయాన్ని పొందలేము అని మనకు ఈ భాగవతం అనేది హెచ్చరించుతూ ఉన్నది. ఓం తత్సత్.